హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఈరోజు మార్నింగు వర్షం పడిందండి. కాస్త చల్లగానే ఉంది. 5:30 టైం అయింది. వర్షం పడుతుందని కొంచెం పెందలాడే లేచాను. ఇంకా వర్షం పడ్డాక అదంతా బాగా చెత్త చెత్తగా ఉంటుంది కదండి. అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంకా టీ పెట్టించి అమ్మ పని చేసుకుంటున్నారండి. ఈరోజు ఇంకా మార్నింగ్ టిఫిన్కి దోశ వేసుకున్నామండి. మా పిల్లలు చాలా గోలగాలే కదండి. ఇంకా నేను ఏంటంటే గోల చేస్తున్నాయి అని చెప్పేసి వాటికి కూడా పెట్టేశాను అనమాట. ఇంకా నిదానంగా నేను కూడా టిఫిన్ చేసేసానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా రైస్ కానీ కర్రీ కానీ ఆఫ్టర్నూన్ నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి అమ్మకి పని ఉందని చెప్పారండి. పక్క ఊరికి వెళ్ళి రావాలన్నమాట. వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1-1:30 టైం అవుతుందండి. ఇంకా అప్పుడు వచ్చి అమ్మ ఏం చేస్తారులే అని చెప్పేసి నేనే చేస్తున్నాను. ఇంకా బెండకాయలు ఉన్నాయండి. బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంట్లో ఒంటరిగా ఉంటే తెలుసు కదండి. ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఫోన్లో ఇంకా పని చేసుకుంటూ ఉన్నానండి. నిదానంగా కోసి పెడితే తర్వాత చేసుకోవచ్చు కర్రీ కొంచెం అని చెప్పేసి ఆ విధంగా పాటలు వింటా పని చేస్తుంటే ఎంత పని అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఒంటరి అనే ఫీలింగ్ ఉండదన్నమాట. ఇంకా అలా నిదానంగా పని చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేశానండి. మనకి తెలుసుగా కత్తిపీట అంటే కొంచెం కష్టము. ఇంకా అందుకని చెప్పేసి చాకుతో గబగబా కోసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అది కాసేపు చదువుకున్న తర్వాత మధ్యాహ్నం 12:30 ఆ టయానికండి ఇంకా బియ్యం కడిగి పెట్టి ఒక పక్కన పెట్టేసి కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నాను. మాకు వంట చేసుకునేది మొత్తం ఇంట్లోనేనండి. ఒకటే రూమ్ కాబట్టి ఇంకా కాస్త చీకటిగానే ఉంటుంది. కరెంట్ లేదు. ఇంకా అవన్నీ వేసేస్తున్నాను ముక్కలు. చాలాసేపు అది అయింది కదండి పెట్టేసి, అందుకని చెప్పేసి కాస్త బాగా ఆరిపోయినాయి. ఒక పక్కన అన్నం ఉడుకుతుంది, ఈ పక్కనేమో కర్రీ చేసేస్తున్నాను. అమ్మ వచ్చే టైం అవుతుంది ఇంక అందుకని చెప్పేసి. వచ్చిన తర్వాత ఎండలో వస్తున్నారు. ఆ టైం ఇంకా వచ్చిన తర్వాత కాస్త అన్నం తిని రెస్ట్ తీసుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. బెండకాయలు కాస్త బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుంది కదండి. ఫ్రై అయిందండి కాస్త. ఇప్పుడు కొంచెం పసుపు కారము అవన్నీ వేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచేసి ఆపుతామనుకున్నానండి. తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అమ్మ వచ్చారనమాట. వేరే దాంట్లో ఏం తింటాలే అని చెప్పేసి కొంచెం మజ్జిగ చారు కూడా చేసామండి. ఈ వీడియో నచ్చితే